ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమ స్కందము ఉత్తర భాగము. అయితే ఈ ఉషాకుమారి చిత్రరేఖతో అంటోంది, ఓ అతివా, నీ సాంగత్యం అనే సూర్యరశ్మి నాకు ఉండడం వలన కామం అనే అంధకారం అణిగిపోయింది. ఓ చంచలాక్షి, నీ స్నేహమనే నావచేత వియోగము అనే సముద్రాన్ని నేను దాటగలిగాను. అబల, నీ బాంధవ్యం అనే అమృత వర్షం చేత మన్మద సంతాపాన్ని కూడా నేను ఆర్పగలిగాను. ఓ వనిత, నీ చెలిమి అనే సిద్ధాంజనం చేత నా మనోహరుడు అనే పెన్నిధిని నేను చూడగలిగాను. కలలో కనబడిన రూపాన్ని వెంటనే పటంపై చిత్రించి చూపించి వారు అవును అని చెప్పగానే వెంటబెట్టుకొని వచ్చేవారు ఉంటారా? ఈ ముల్లోకాలలోనూ నీటిలో జాడలు తీయగల ఎవ్వరూ ఉండరు. నీటిలో జాడలు తీయగల నేర్పు నీకుగాక మరెవరికి ఉంటుంది అని పొగిడి చిత్రరేఖను ఆమె భవనానికి పొమ్మని అనుమతించింది. ఆమె వెళ్ళిపోయింది. తరువాత క్రొత్త వారెవరికి ప్రవేశించడానికి కూడా వీలు లేని అంతఃపుర సౌధం మధ్యలో ఉన్న అనిరుద్ధునికి మెలకు వచ్చింది. మేలుకొని ఆ కాంతను చూచి అప్పుడు సురుచిర మృదు తల్పంబున బరిరంభణ సరసవచన భావకళా చాతురి మెరసిరా కుమారుడు తరుణీమణి బొందె మదన తంత్రజ్ఞుండై. అందమైన మెత్తని ఆ తల్పం మీద సరసాలాపాలు, కౌగిలింతలు, భావ కళలలో నేర్పు చూపి ఆ రాజకుమారుడు మదన తంత్రం తెలిసినవాడే ఆ యువతిని పొందాడు. ఈ రీతిగా వారు అతి మనోహరమైన వైభవాలు సూచించే దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు, అనులేపనాలతో, కర్పూర తాంబూలాలతో, రకరకాల అన్నపానాలతో, అందమైన మణిదీపాల కాంతులతో, సువాసనాభరితమైన అగరు ధూపాలతో, ఆటలతో, పాటలతో, వీణా వినోదాలతో సంతృష్టి చెందారు. ఆ కన్య, ఆ కుమారుడు ఆనంద సాగరంలో మునిగిపోయారు. వారికి రాత్రి పగలు కూడా తేడా తెలియలేదు. ప్రాణాలొక్కటిగా అయిన భావాలతో కలిసిపోయారు. ఇష్టమైన భోగాలు అనుభవిస్తూ సుఖిస్తూ ఉన్నారు. ఆలోననయతి చిరమగు కాలము సుఖలీల జరగగా వరుసనుషా బాలాలలామ కొయ్యన చూలేర్పడి గర్భమొదవె సురిచిర భంగిన్. చాలా కాలం ఇలా సుఖంగా జరుగుతూ ఉండగా అంతలో ఆ ఉషాభాలకు చూలు నిలిచి అందంగా గర్భం కలిగింది. ఆ చిన్నెలంగ జాలలు సూచి భయాకులత నొంది సృక్కుచుదమలో నో చెల్ల ఎట్టులో ఈ రాచూలికి జూలు నిలిచెరా ఇబ్బంగిన్. ఈ గర్భచిహ్నాలను అక్కడ ఉండే అంగరక్షకులు చూచి భయంతో వ్యాకులపడ్డారు. పరితపిస్తూ తమలో, అయ్యో, ఈ రాజకుమారికి ఇలా ఎలాగో చూలు నిలిచింది అని గుజగుజవోవుచు నిప్పని దప్పకదనుజలోక పాలుని తోడన్ వినిపింపవలయునని వేచని బాణుని చేరి మ్రొక్కి సద్వినయమునన్ అని గుసగుసలు పోయారు. తప్పకుండా ఈ విషయాన్ని ధనుజనాయకునికి చెప్పవలసినదే అనుకున్నారు. వెంటనే బాణుని వద్దకు వెళ్ళారు. వినయంగా మ్రొక్కి ఇలా అన్నారు, మంతనమున దేవర కన్యాంతపురమేముగాచి అరయచునుండన్ వింత జనములకు జొరగ దురంతము వినుము పోతుటీగకైన సురారి. ప్రభు, అతి జాగ్రత్తతో మేము కన్యాంతఃపురాన్ని కాపలా కాస్తూ ఉన్నాము. సురారి, కొత్త వారికి అంటే పోతుటీగకైనా మగ ఈగకైనా అందులో ప్రవేశించడం అతి దుర్లభం.
ఇట్టిచో కావలున్న మేమెవ్వరమును నేమికను మాయయో కాని ఎరుగమదిపా నీ కుమారిక గర్భంబు నివ్వటిల్లియున్నదన్నను విని రోషయుక్తుడగుచు. రాజా, ఇటువంటి చోట కావలి కాస్తున్న మేమెవ్వరము ఏమీ కనికట్టో తెలియలేకపోయాము, కానీ నీ కూతురు గర్భవతిగా కనిపిస్తుంది అన్నారు. అనగానే బాణాసురునికి రోషం కలిగింది. అప్పుడు ఆ రాక్షసరాజు రోషభీషణుడయ్యాడు. కణతలు అదిరాయి, కనుబొమ్మలు ముడిపడ్డాయి, కన్నుల నుండి నిప్పు కణాలు వెలువడ్డాయి. జూలు పట్టుకొని లాగితే తీవ్రంగా లేచిన సింహంలాగానే ఒక్క ఉదుటున లేచి భయంకరమైన కత్తి చేతితో పట్టుకొని మహోద్ధృతితో కన్యాసౌధంలోని అంతర్భాగానికి వెళ్ళాడు. బాణాసురుడు నాగపాశములతో అనిరుద్ధుని బంధించుట, కానీ యశుభోపేతు గంధర్ప సంజాతు మానిత దేహునా జానుబాహు మకర కుండల కర్ణు మహిత ప్రభా పూర్ణు జిరయ సోల్లాసు కౌశేయవాసు గస్తూరి కాళిప్తు ఘనకాంతి కుముదాప్తు హార శోభిత వక్షుణంబుజాక్షు యదువంశ తిలకు మత్తాలి నీలాలకు నవ పుష్పచాపు పూర్ణ ప్రతాపు నభినవాకారుణక్ష విద్యా విహారు మహిత గుణవృద్ధు మన్మద మంత్ర సిద్ధు గళిత బరి బుద్ధు నఖిల లోక ప్రసిద్ధు చతురున నిరుద్ధు నంగనా జన నిరుద్ధు. అక్కడ అనిరుద్ధుని చూశాడు. అతడు శుభోపేతుడు, మన్మధుని కొడుకు, చక్కని దేహం కలవాడు, ఆజానుబాహుడు, చెవులకు మకర కుండలాలు ఉన్నాయి, గొప్ప మహిమతో నిండినవాడు, చిరమైన కీర్తి, పట్టుపుట్టము కట్టినవాడు, కస్తూరిని అలదుకొన్నవాడు, కాంతి యందు చంద్రుని వంటివాడు, మెడలో ముత్యాల హారాలు అలంకరించుకున్నాడు, పద్మాక్షుడు, యదువంశ తిలకుడు, మదించిన తుమ్మిదల వంటి ముంగురులు కలిగినవాడు, నవమన్మధుడు, నిండైన ప్రతాపం కలిగినవాడు, నూతనమైన ఆకృతి కలవాడు, అక్ష విద్యలో విహరించేవాడు, గొప్ప గుణాల చేత వృద్ధి పొందినవాడు, మన్మథ మంత్రాన్ని సిద్ధింపచేసుకున్నవాడు, మిక్కిలి బుద్ధిమంతుడు, అన్ని లోకాలలో ప్రసిద్ధి చెందినవాడు, చతురుడు, ఆడువారిని నిలబెట్టగలిగేవాడు, కనికనలగ్గలింప సురకంటకుడుద్దతి సద్భటావళిం గణుగొని ఈ నరాధముని గట్టుడు పట్టుడు కొట్టుడన్నవారనుపమహేతి ధీధితుల హార్పతి తేజము మాయ జేయడాసిన నృపశేఖరుండు మది చేవయులావును నేర్పు దర్పమున్. అటువంటి అనిరుద్ధును చూచి దేవతలకు కంటకప్రాయుడైన బాణాసురునికి కోపం అధికమైంది. తన భటులను చూచి ఉద్ధతితో ఈ నరాధముణ్ణి కట్టివేయండి, పట్టుకోండి, కొట్టండి అని ఆజ్ఞాపించాడు. వారు తమ కత్తుల తలతలలో సూర్యకాంతిని కప్పివేయగా అనిరుద్ధుని సమీపించారు. ఆ రాజశేఖరుడు మదిలో ధైర్యం, శరీరంలో బలం, నేర్పు, దర్పం ఉట్టి పడేలా నిలిచాడు. కలిగి మహోగ్ర వృత్తి బరిఘంబుగరమున లీల దాల్చి దోర్బల ఘన విక్రమ ప్రళయ భైరవు భంగి విజృంభణ క్రియా కళనని దీర్చి దానవని కాయముతో తలబాటు బోటును జలము బలంబు ధైర్యమును శౌర్యము వ్రేటును వాటు చూపుచున్. ధైర్యము, బలము, నేర్పు కలిగి మహోగ్రంగా చేతితో ఒక ఇనుప గుదియను పట్టుకొని భుజబలంతో మహావిక్రమం గల ప్రళయ భైరవునిలాగా విజృంభించి ఎదిరించి నిలిచాడు. వారితో తలపడ్డాడు. తన యుద్ధ పటిమను, పట్టుదలను, బలాన్ని, ధైర్యాన్ని, శౌర్యాన్ని, కత్తివేటులను, వాటులను చూపించాడు. పదములు బాహులుండలలు ప్రక్కలు సెక్కలు జాను యుగ్మముల్ రథములు గర్ణముల్ మెడలు రళంబులు మోపులు వీపులు రువుల్
చిదురుపలైధరం దొరగ చిందర వందర సేయ సైనికుల్ కదన పరాంముఖ క్రమముగై కొని బారిరి కాందిసీకులై. ఆ దెబ్బలకు రాక్షస సైనికుల పాదాలు, బాహువులు, తలలు, ప్రక్కలు, చెక్కలు, మోకాళ్ళు, దంతాలు, చెవులు, మెడలు, గుండెలు, మూపులు, వీపులు, తొడలు తుత్తుయినీలైపోయి నేల కూలేలాగా వారందరినీ కూడా చిందరవందర చేశాడు. సైనికులు యుద్ధ విముఖులై యుద్ధం నుండి కాందిసీకులై పారిపోయారు. ఈ రీతిగా సైన్యం ధైర్యాన్ని పొందింది, వెరచింది, పారిపోయింది. సైనికులు విడిపోయి చచ్చిపోయారు, కలవరపాటుతో నలిగిపోయారు, విరిగిపోయారు, తిరిగిపోయారు, చెదరి బెదిరిపోయారు. చేవ తగ్గిపోయింది. సైన్యమంతా నుగ్గునుగ్గై బాణుని చాటుకు చేరింది. బాణుడు శౌర్యంతో తేరి చూడరాని వాడై కోపంతో మండిపడుతున్న మనసుతో అనిరుద్ధుని సమీపించి అతనిపై బాణాలు వేశాడు. కత్తులతో కొట్టాడు, శూలాలతో పొడిచాడు. ఈ విధంగా అతనిని అణిచివేస్తూ పోరాడాడు. క్రుద్ధుండయ్యహి పాశని బద్ధుం గావించెన సురపాలుడు రణసన్నద్ధున్ శరవిద్ధున్న నిరుద్ధున్ మహిత ప్రబుద్ధురూప సమృద్ధున్. అసురనాయకుడు కోపంతో క్రుద్ధుడై యుద్ధానికి సన్నద్ధుడై ఉన్న బాణంతో కొట్టబడిన గొప్ప బుద్ధిమంతుడైన చక్కని రూపం కలిగిన అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధించాడు. ఇలా కట్టి పడవేస్తే ఉషాకుమారికి శోకంతో మనసు వ్యాకుల పడింది. అంతలో నీలపటాంచితమై సువిశాలంభై వాయునిహతి జంఢధ్వని నాభీలమగున తనికేతనమాలోన నకారణం భవ్యవనింగూలెన్. నల్లని వస్త్రంతో పెద్దదిగా ఉన్న భయంకరమైన అతని కేతనం గాలి తాకిడికి పెద్ద ధ్వని చేస్తూ అంతలోనే అకారణంగా నేల కూలింది. అది చూచిదనుజపాలుడు మదనాంతకుడాడినట్టి మాట నిజముగా గదనంబు గలుగుననుచును నెదురెదురే చూచుండెనెంతయు బ్రీతిన్. అది చూచి రాక్షసరాజు శివుడు చెప్పిన మాట నిజమవుతోంది, యుద్ధం జరుగుతుంది అని ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ ద్వారకలోన నిరుద్ధ కుమారుని పోకకును ఎదు సమాజము వగళంగూరుచు నొక వార్తయు విన నేరక చింతింప 4 నెలలరిగినృపా. రాజా, ద్వారకా నగరంలో అనిరుద్ధుడు మాయమైపోవడంతో యాదవులందరూ చింతిస్తూ ఉన్నారు. అలా చింతిస్తూ ఉండగా 4 నెలలు గడిచిపోయాయి. ఒక వార్త కూడా అతని గురించి వినలేకపోయారు. నారదుని వలన అనిరుద్ధుని వృత్తాంతాన్ని విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట. ఆ సమయంలో శారద కోమల నీరద పారద రుచిదేహడతుల భాగ్యోదయుడా నారద మునియే తెంచిన పారదయామతి మురారి భజన ప్రీతిన్. శరత్కాలపు మేఘంలాగా మృదువైన తెల్లని కాంతి కలిగిన దేహం కలిగినవాడు, సాటిలేని భాగ్యం కలిగినవాడు, అంతులేని దయ కలిగినవాడు అయిన నారదముని మురారిని సేవించాలి అనే ప్రీతితో అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో కృష్ణుడు నిర్మలమైన మనులతో నిర్మింపబడిన సుధర్మా భవనం మధ్యలో యదు, వృష్ణి, భోజ, అంధకా వీరులు సేవిస్తూ ఉండగా కొలువు తీరి ఉన్నాడు. వచ్చిన నారద మహామునికి కృష్ణుడు లేచి ఎదురేగి అతనిని అర్ఘ్యపాధ్యాదులతో విద్యుక్తంగా పూజించాడు. తగిన బంగారు పీఠం మీద కూర్చుండబెట్టాడు. ఆ మునీశ్వరుడు ఉదాత్త తేజోనిధి అయిన పురుషోత్తముని పొగిడి అనిరుద్ధుని యొక్క వృత్తాంతం అంతా వివరంగా చెప్పాడు. కృష్ణు నుండి వీడ్కోలు తీసుకున్నాడు, అంతర్ధానం అయ్యాడు. ఆ తర్వాత కృష్ణుడు శుభముహూర్తం చూసుకుని దండయాత్రకు సిద్ధమయ్యాడు. ప్రయాణ భేరీ వేయించి సైన్యాన్ని కదలమని చెప్పడానికి వేత్రహస్తులను ఆజ్ఞాపించాడు. తాను కూడా సర్వసన్నద్ధుడే అయ్యాడు. హార కిరీట కేయుర కంకణ కటకాంగుళీయక నూపురాది వివిధ భూషణ ప్రతతిచే బొలుపారి కరముల ఘన గద
శంఖచక్రములు ధనర సురభి చందనలిప్త సురుచిరోరస్థలి ప్రవిమళ కౌస్తభ ప్రభలు నిగుడా జలువారు పీత కౌసేయ చేలము కాసెవలను గారింగుళు వారగట్టి శైభ్య సుగ్రీవ మేఘ పుష్పక వలాహకముల బూంచిన తేరాయితముగజేసి దారుకుడు దేరనెక్కె మోదం బెలర్ప బాణుడు దయాచలం బెక్కు పగిది మెరయ. హారాలు, కిరీటాలు, భుజకీర్తులు, కంకణాలు, కటకాలు, అంగుళీయకాలు, నూపురాలు మొదలైన ఆభరణాలను ధరించాడు. చేతులలో గద, శంఖము, చక్రాలను ధరించాడు. సువాసన కలిగిన చందనం పూసుకున్న వక్షస్థలం మీద కౌస్తుభమని కాంతులు వ్యాపించాయి. అందమైన పీతాంబరాన్ని కాసెపోసి చక్కగా కుచ్చెళ్ళు పోసి కట్టుకున్నాడు. రథానికి శైభ్యము, సుగ్రీవము, మేఘపుష్పకము, వలాహకము అనే గుర్రాలను కట్టి సిద్ధం చేశాడు దారుకుడు. ఆ రథాన్ని తీసుకురాగా సూర్యుడు గనక తూర్పు కొండను ఎక్కినట్లుగానే ఆనందంగా కృష్ణుడు దానిని ఎక్కాడు. ఇలా రథాన్ని ఎక్కిన కృష్ణుని బ్రాహ్మణులు ఆశీర్వదించి పవిత్రుని చేశారు. అతనిని దూర్వాంకురాలతో అలంకరించారు. అతని శిరస్సుపై పుణ్యస్త్రీలు తమ చిగుళ్ళ వంటి చేతులతో శుభాక్షతలు చల్లారు. మాగధులు మనోహరంగా గానం చేస్తూ ఉంటే కృష్ణుడు సంతోషించాడు. వందిజనులు స్తుతిస్తూ ఉన్నారు, ఆనందించాడు. పాఠకులు పఠిస్తుంటే ఆ ధ్వనికి అతని హృదయం వికసించింది. ఆ రీతిగా కృష్ణుడు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. బలభద్ర సాత్యకి ప్రద్యుమ్న ముఖయదు వృష్ణి భోజాంధక వీరవరులు దుర్వార పరిపంది గర్వభేదన కళా చతుర బాహోబలోత్సాహలీలా వారణస్యందనవాజి సందోహంబు సవరణ సేయించి సంభ్రమమున సముచిత ప్రస్థాన చటుల భేరీ భూరి ఘోషమంభోనిధి ఘోషమడప ద్వాదశాక్షౌహిణి ఫలోత్కరములోలి నడచె కృష్ణుని రథము వెన్నడి చలంగి పృదుల గతిమున్ భగీరథురథము వెనుకనను గమించువి అన్నది ననుకరించి. అప్పుడు బలభద్రుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన యదువృష్ణి, భోజ, అంధక వీరులు కూడా శత్రుగర్వాన్ని ఛేదించడంలో వారింపశక్యము కాని కళాచాతుర్యంతో వెలసిల్లే బాహుబలంతో వప్పారుతూ ఉత్సాహంగా ఏనుగులను, గుర్రాలను, రథాలను కూడా సిద్ధం చేశారు. యుద్ధ ప్రస్థానానికి తగిన గొప్ప బెహరీ ధ్వనుల ఘోష సముద్ర ఘోషను కూడా మింగివేస్తూ ఉన్నది. అలా ఉండగా వెంటనే 12 అక్షౌహిణుల సేనా సమూహం పూర్వం భగీరథుని రథం వెనుక గంగానది వెన్నంటి వెళ్ళినట్లుగా కృష్ణుని వెంట నడిచింది. ఈ రీతిగా బయలుదేరి కొన్ని దినాలకు యదువీరులు సోణపురం చేరుకొని సరిహద్దును దాటారు. సరిదారామ సరోవర పవన యజ్ఞస్థానముల్ మాపివే పరికల్పూడిచి యంత్రముల్ దునిమిప్వ ప్రవ్రాతముల్ ద్రొబ్బి గోపురముల్ గోలగద్రోచి సౌద భవనంబుల్ నూకి ప్రాకారముల్ ధరణింగూల్చి కవాటముల్ విరిచి రుద్దండ క్రియాలోలురై. అంతటా సైనికులు ఉద్దండమైన పనులు చేస్తూ నదులు, ఆరామాలు, సరోవరాలు, ఉద్యానవనాలు, యజ్ఞస్థానాలను కూడా చెరిపివేశారు. అగట్టలను పూడ్చివేశారు, యంత్రాలు విరుగొట్టారు, కోటగోడలను తవ్వేశారు, గోపురాలను కూల్చివేశారు, సౌధాలను భవనాలను పడవేశారు, ప్రాకారాలను నేలకూల్చారు, ద్వారాలు విరిచివేశారు. ఈ రీతిగా అనేక విధాలుగా పాడు చేసి పట్టణాన్ని దిగ్బంధం చేసి బొబ్బలు పెడుతూ విజృంభించగా బాణుడు చూచి ఆగ్రహించి ఉగ్రమూర్తి అయ్యాడు. సమర సన్నాహంతో విజృంభించాడు, యుద్ధ భేరీ వేయించాడు.
ఆ చక్రవాళాచల చక్రమంతయు బలసి కుమ్మరి సారె బగిదిరిగే ఘనకోణి ఘురకోటి గట్టి తోదకముల కరణిన నంభోనిధుల్గలగి పొరలే గాల రుద్రాభీలకర శూలహతిరాలు పిడుగుల గతినుడు బృంద వెడలే జటులానిలోద్ధూత శాల్మలీతూలంబు చాట్పున మేఘముల్ సదలగు దూలే గిరులు వడకాడెదివి పెళ్ళగిల్లె సురల గుండెల విసరసాతల క్షోధమొదవే దిక్కులురిసె విమానముల్ తెరళి చెదరెగలగి గ్రహరాజ చంద్రులు గతులు దప్పే. ఆ యుద్ధభేరి ఘోషకు చక్రవాళ పర్వతం పర్యంతము ఉన్న భూమండలమంతా చుట్టుకుపోయి కుమ్మరిసారిలాగా తిరిగిపోయింది. ఆదివరాహం యొక్క వాడి కోరల చేత త్రవ్వబడిన జలాల రీతిగానే సముద్రాలన్నీ కూడా పొంగి పొర్లాయి. కాలరుద్రుని చేతిలోని భయంకరమైన సోలపు దెబ్బకు రాలిన పిడుగుల్లాగానే నక్షత్ర సమూహం రాలిపోయింది. ప్రచండమైన గాలికి ఎగురగొట్టబడిన బూరుగుదూదిలాగా ఆకాశంలో మేఘాలు తూలిపోయాయి. పర్వతాలు వణికాయి. స్వర్గం పెళ్ళగిలిపోయింది. దేవతల గుండెలు అవిసిపోయాయి. పాతాళం క్షోభపడింది. దిక్కులు చలించిపోయాయి. విమానాలు తెరలి చెదరిపోయాయి. సూర్యచంద్రులు కలత చెంది గతులు దప్పారు. ఈ విధంగా అటువంటి యుద్ధ సన్నాహానికి బాణుడు సర్వసన్నద్ధము అయ్యాడు. మణిఖచ్చితమైన బంగారు కవచం నుండి నిర్మలమైన కిరణాలు, శిరస్త్రాణం పైన కిరీటపుటంచుల మీద ఉన్న రత్నకాంతుల సమూహాలు, బంగారు కుండలాలు, కంఠాభరణాలు, హారాలు, కంకణాలు, తులాబంధాలు మొదలైన ఆభరణాల నుండి వెలువడే కాంతి సమూహం ప్రసరిస్తూ ఉన్నది. ప్రచండమైన సహస్ర బాహువుల యందు కూడా బాణాలు, విండ్లు, ప్రాసాలు, తోమరాలు, గదలు, కుంతాలు, ముసలాలు, ముద్గరాలు, భిందిపాలాలు, కరవాళాలు, పట్టిసాలు, సోలాలు, క్షూరికలు, పరశువులు, పరిగలు మొదలైన ఆయుధాలను ధరించాడు. ధరించి వాడి అయిన ఆ ఆయుధాల కాంతులు దేవతల కన్నులకు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి. బాణుడు మేరు పర్వత శిఖరంలాగా ఎత్తైన రథం ఎక్కాడు. శత్రు సమూహానికి సాటి వచ్చే తన సేనావాహిని రెండు వైపులా నడుస్తూ ఉండగా, అధికమైన ప్రతాపం వ్యక్తమవుతూ ఉండగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ సమయంలో బాణాసురునికి సహాయభూతుండకు శివునకు కృష్ణునకు యుద్ధమగుట. వరదుడు దార భక్త జనవత్సలుడైన హరుండు భానునింగరమణురక్తినాత్మజుల కంటె దయామతి చూచుగాన తాదురమునరించు వేట్క భ్రమదుల్గుహుడున్ నిజభూత కోటియున్ సరసభజింపనుజ్వల నిశాత భయంకర సోలహస్తుడై. భక్తజనవత్సలుడు ఉదారుడు అయిన శివుడు బాణుని ఎంతో ప్రేమగా, కొడుకుల కంటే ఎక్కువగా దయాబుద్ధితో చూసుకుంటాడు. అందుకని తాను యుద్ధం చేయాలి అనే వేడుకతో ప్రమధులు కుమారస్వామి తన భూతగణం తన ప్రక్కనే నడుపగా ఉజ్వలంగా ఉన్న వాడి అయిన భయంకర శూలాన్ని చేతపట్టుకున్నాడు. కురపుట హతిరేగు ధరణి పరాగంబు పంకేరుహాప్త బింబంబు బొదువా విపులవాలాటోపవిక్షేత జాతవాతాహతిహ వారి వాహములు విరియ గురుచతిన్నని వాడి కొమ్ముల జిమ్మిన బ్రహ్మాండ బాండ కర్పరము వగులా నలవోకవలె కణిల్ల నిరంకె వైచిన రోదసి కుహరంబు భేదిలంగా ఘలచలద్భర్మ ఘంటికా ఘణ ఘణ ప్రఘోషముణ ధిక్తటంబులా కులతనొంద లీల నడతెంచకలధౌత శైలమనగనుక్కు మిగిలిన వృషభేంద్రునెక్కి వెడలే. వృషభేంద్రుని ఎక్కి బయలుదేరాడు శివుడు. ఆనందీశ్వరుని గిట్టల తాకిడికి రేగిన దుమ్ము సూర్యబింబాన్ని కప్పివేసింది. పొడవైన తోక జాడించడంతో పుట్టిన గాలి దెబ్బకు మేఘాలు చెదిరిపోయాయి. సూటిగా
పొట్టిగా ఉన్న వాడి అయిన కొమ్ములతో చిమ్మివేయగా బ్రహ్మాండ భాండపు చిప్పలు పగిలిపోయాయి. అలవోకగా కిణిల్లని రంకెవేయగా రోదసీ కుహరం బద్దలైపోయింది. మెడలో కట్టిన బంగారు గంటలు ఘణఘణమని మ్రోగుతూ ఉంటే ఆ ధ్వనికి దిగంతాలు ఆకులపాటు చెందాయి. ఆనందీశ్వరుడు నడిచి వచ్చే వెండి కొండలా ఉన్నాడు. అటువంటి నందీశ్వరుని ఎక్కి శివుడు యుద్ధానికి బయలుదేరాడు. ఈ విధంగా బయలుదేరి ఈ యుద్ధోత్సాహం ముఖాలకు వికాసం కలిగిస్తూ ఉండగా శత్రుపక్ష వీరులతో తలపడినప్పుడు ద్వంద్వ యుద్ధం జరిగింది. అప్పుడు ఆ తొల్లింటి యోధుల పోరాటం చూడాలనే వేడుకతో బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన సమస్త దేవతలు, మునులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, ఉరగులు మొదలైన వారంతా కూడా తమ తమ విమానాలెక్కి ఆకాశంలో నిలిచి ఉన్నారు. ఆ ద్వంద్వ యుద్ధంలో కృష్ణుడు శివుడు, ప్రద్యుమ్నుడు కుమారస్వామి, బలరాముడు కోపకర్ణ కుంభాండులు, సాంబుడు బాణుపుత్రుడైన బలుడు, సాత్యకి బాణుడు తలపడ్డారు. రధికులతో, అశ్వారోహకులతో, గజారోహకులతో, పదాతులతో తలపడ్డారు. వారి యొక్క పరస్పర ఆయుధాల రాపిడి చేత నిప్పురవ్వలు చెదిరాయి. పరస్పరం హెచ్చరించుకుంటూ పిలుస్తూ చేసే వీరాలాపాలతో, సింహనాదాలతో, ధనుష్టంకారాలతో, ఏనుగుల ఘీంకారాలతో, గుర్రాల యొక్క సకిలింపులతో, ఢంకాలు, కాహలులు, భేరీలు, మృదంగాల ధ్వనులతో, శంకర తూర్యారావాలతో బ్రహ్మాండ భాండం పగిలిపోయింది. అప్పుడు జలరుహనాబుడార్చి నిజ సారంగ శరాసన ముక్త సాయకావళిని గడించి నొంచే బురవైరి పురోగములన్ రణక్రియా కలితుల గుహ్యక ప్రమద గర్భురభూత పిశాచ ఢాకిని బలవదరాతి యోధులన్ బమ్మెరపోయి కలంగి పారగన్. శ్రీకృష్ణుడు సింహనాదం చేశాడు. తన సారంగము అనే కోదండాన్ని నుండి బాణాలను లాగి వేసి శివుని ముందు నడుస్తూ యుద్ధం చేస్తూ ఉన్న గుహ్యకులు, ప్రమదులు, భూత పిశాచ డాకినులు మొదలైన బలవంతులైన శత్రుయోధులను దిమ్మ తిరిగి పారిపోయేలా కొట్టి నొప్పించాడు. ఇలా వారిని కొట్టి ఉత్సాహంతో సింహనాదం చేయగా కృష్ణుని బాహుబల విజృంభణను సహించలేక ఫాలాక్షుడు నిప్పురవ్వలు చిమ్మే వాడి బాణాలతో అతనిని కొట్టాడు. వాటినన్నింటినీ కూడా ఎదురు బాణాలు వేసి మధ్యలోనే కృష్ణుడు నుగ్గు చేశాడు. అది చూసి మళ్ళీ అనలాక్షుండు త్రిలోక పూజ్యమగు బ్రహ్మాస్త్రం భరింభోసి వనజాతే క్షణుమేద గ్రోధమహిమ వ్యాకీర్ణుడయ్యేసినేసిన దివ్య శరంబు చేతనే మరల్చెం కృష్ణుండత్యుద్ధతిన్ జనితాశ్చర్య రసాబ్దిమగ్నులగుచున్ శక్రాదులఘింపగన్. శివుడు త్రిలోక పూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని నారికి సంధించాడు. ఆ శ్రీకృష్ణుని మీద మహాక్రోధంతో వేశాడు. అలా వేయగా కృష్ణుడు కూడా మిక్కిలి ఉద్ధతితో దివ్యమైన ఆ బ్రహ్మాస్త్రంతోనే దానిని వెనుతిరిగేలా చేశాడు. అది చూచిన ఇంద్రుడు మొదలైన వారంతా కూడా ఆశ్చర్య సముద్రంలో మునిగిపోతూ ఎంతగానో కొనియాడారు. వాయవ్యాస్త్రముపేంద్రుపై నలిగి దుర్వారోద్ధతిన్నేయదైతేయధ్వంసియూ పార్వతాసుగము చేద్రించిం గ్రతుధ్వంసి యాగ్నేయాస్త్రం భడరించెనుగ్రగతి లక్ష్మీనాథుపై దానివే మాయం చేసెను నైంద్రబాణమున పద్మాక్షుండు లీలాగతిన్. శివుడు కోపించాడు. కృష్ణునిపై అడ్డుకోలేని ఉద్ధతితో వాయవాస్త్రం వేశాడు. అలా వేయగా కృష్ణుడు కూడా దానిని పార్వత బాణం వేసి త్రుంచివేశాడు. శివుడు ఉగ్రగతితో కృష్ణునిపై ఆగ్నేయాస్త్రం వేశాడు. కృష్ణుడు ఇంద్రబాణం చేత అవలీలగా దానిని వెంటనే మాయం చేశాడు అని ఈ శ్రీకృష్ణుడు పరమేశ్వరుని యొక్క యుద్ధాన్ని గురించి శ్రీ సుఖయోగి
పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.